నమస్తే నువ్వు బ్యాచులర్ బ్రదర్స్. ఒరే ఇదేం చేపరా ఇంత పొడుగుందా? ఓ నిన్న తెచ్చిన తలకాయ దీందే అన్న స్వామి. మళ్ళీ అదే చేప ఎందుకు తెచ్చినవరా? కొంప తీసి దాన్ని పళ్ళతో బిర్యానీ చేస్తాను ఎట్టా? ఓ నువ్వు ఉండన్న స్వామి, పళ్ళతో బిర్యానీ కాదు కానీ నిన్న ఆ చేప తలకాయలు వీడియో కింద నమస్తే బ్యాచులర్ అన్న, ఈ తలకాయలు పులుసు కంటే ఆ చేప పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని ఫ్రై చేసుకుని నువ్వు భలేగా ఉంటాయి అని ఒక అన్న కామెంట్ పెట్టి, అందుకని మళ్ళీ అదే మార్కెట్ కి పోయి ఆ చేప ముక్కలు పెద్ద పెద్ద గోపించుకొని వాటిని రూమ్ కి తెచ్చి శుద్ధంగా గడిగి ఆ ముక్కలకి ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పూసుకొని చూడండి మసాలాతో ఆ ముక్క ఎట్టుందో వాటిని ఎత్తుకొని పోయి చపాతీలు పెన్ను మీద కాగుతున్న నూనెలో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటా దోర దోర కాల్చుకుంటా ఎక్కడో దోర గాలిన తర్వాత మిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని ఆ చేపలతో పాటు మిరపకాయలు కరివేపాకు కూడా బాగా ఏగిన తర్వాత ఆ చపాతీలు పెనం పై నుంచి దింపుకుంటే ఆ పెద్ద పెద్ద వంజరం ముక్కలు ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. దాని మీద ఒకరంత కొత్తిమీర నిమ్మదబ్బ పిండుకొని చూడండి దోరగాలిన చేప ముక్కను పట్టుకొని చీలుస్తుంటే పొగ ఎట్టొస్తుంది. ఆ పొగను చూసి నా మనసు పరమలించిపోయి ఆ త్రాత్రంగా ఆ ముక్కను ఎత్తుకొని మెల్లి మెల్లిగా లాక్కుంటా కొరుక్కుంటా ఆ ముక్కను తింటా ఉంటే ఉందిరా నాయన అబ్బబ్బబ్బబ్బబ్బ నీ పాసుగుల. ఆ ముక్కేమో గట్టి గట్టిగా ఆ మసాలా ఘాటు నిమ్మదబ్బతోటి పుల్ల పుల్లగా సంపిడిచింది. సరేగానే పోత పొరచేత్తో లైక్ మీద ఒక దెబ్బ వేసిపోండి అన్న మీ పాసుగుల.